పరిశుద్ధాత్ముడు మీతో నాతో అందరితో కూడా లైట్ ఆన్ చేయండి ప్లీజ్. అందరితో కూడా మాట్లాడాలనుకుంటున్నాను, ఆశపడుతున్నాడు. ఆయన మాటలు మనం విందాము. నా మాటలు కాదు కానీ ప్రభువు సెలవిచ్చేటువంటి మాటలను మనము శ్రద్ధగా వినాలి. దేవాదేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటంటే క్రీస్తునందు శుద్ధీకరణ మనము ఆచరించాలి. క్రీస్తునందు ఏంటి? శుద్ధీకరణ ఆచరించాలి. కుష్టి వ్యాధి తరచుగా వస్తుంది, ఈ దినాల్లో కూడా వస్తుంది. ఆ దినాల్లో జరిగిన సంఘటనలు, ఆ దినంలో కుష్టి వ్యాధి వస్తే ఎలాగుండేది అని అంటే, ఆ దినాల్లో కుష్టి వ్యాధిని గ్రహించడానికి అది ఎలాగుంటుందో గుర్తించడానికి దేవుడే కొన్ని సూచనలు, ఆలోచనలు చెప్పాడు. మనకు లేవీ కాండంలో 14వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు మనం గమనిస్తే, తర్వాత ఇంటికి పోయిన తర్వాత చదవండి, ఇక్కడ చదవద్దు. చాలా రకరకాల కుష్టి వ్యాధి, దాని లక్షణాలు, దానికి మరి ఏ విధంగా స్వస్థత ఎలా జరిగింది, స్వస్థపడిన వ్యక్తి మరలా ఏ విధంగా రావాలి, ఒకవేళ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఎక్కడ ఉంచాలనే విషయాలు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. హల్లెలూయా. కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి స్వస్థపడితే ఏమి జరగాలి అనేటువంటి విషయాల్ని దేవుడు, నేను మీకు క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. కుష్టి వ్యాధి వస్తే ఆ దినాన ఎక్కడ ఉంచేవారు అంటే ఊరికి వెళ్ళిపోవాలి. ఎక్కడ? ఊరికి బయట దూరంగా. కుష్టి వ్యాధి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేదంటే, వారి జీవితము చీకటిమయమైపోయేది. వారికి వెలుతురు ఉండదు. వారు పగలే వెలుతురు వాళ్ళకి, రాత్రి సమయంలో వాళ్ళకి ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఆహారము, వాళ్ళకి అయిన వాళ్ళు వచ్చి వాళ్ళంత దూరం అక్కడుంటే ఇక్కడ ఆహారం పెట్టెళ్తారు. వాళ్ళు నీళ్లు కోసము ఎంత ధనవంతులైన ఎవరైనా సరే ఊరి బయట పడేస్తారు. వాళ్ళని ధనవంతులైనా సరే వాళ్ళ కుష్టి వ్యాధి వస్తుంది. నీళ్ళు అయిపోతే పరిస్థితి ఎలా ఉండేదంటే, ఆ కుండల్ని అక్కడ బావి ఉందంటే ఇంత దూరంలో, చాలా దూరంలో పెట్టి ఆ కుండకు మరలా దూరంగా నిలబడతారు వీళ్ళు. ఎవరైనా ప్రేమ కలిగిన వాళ్ళు, జాలి కలిగిన వాళ్ళు చూచి ఆ బావిలు తోడుకున్నటువంటి నీళ్లు వీళ్ళకి పోస్తే, కనికరపడి వాళ్ళకి పోస్తే ఆ నీళ్ళని వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారనమాట. అంత దయనీయంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఊరికి వెలుపల ఉంచమన్నది దేవుడు, అది ఇతరులకు వ్యాపించు, అది అంటువ్యాధి లాంటిది. దేవుడు అంటువ్యాధి లాంటి కుష్టు ఉంది, అంటువ్యాధి కాని కుష్టు ఉంది. కుష్టులో 2 రకాలు బైబిల్ ప్రకారం. అయితే ఒకవేళ అతను స్వస్థపడితే ఏం చేయాలంటే, మొట్టమొదటికి యాజకునికి చూపించుకోవాలి. యాజకుడు ఏం చేయాలంటే ఊరి బయటకు వస్తాడు. అమ్మా వినండి, అందరూ వింటున్నారా? యాజకుడు ఏం చేస్తాడు? ఊరి బయటకు వస్తాడు. ఊరి బయటకు వచ్చి ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి కోసము చేసేటువంటి వాటిని చెప్తాను నేను మీకు. 2 పక్షులను తీసుకుంటాడు. ఎన్ని? 2 పక్షుల్ని. ఒకటి దేవదారు కర్ర. ఏంటి? దేవదారు కర్ర. ఇంకోటి ఎర్రని దారము. దాన్ని ఏమంటారంటే ఇంకోటి రకం పేరు రాసి ఉంటారు అక్కడ. రక్తవర్ణపు నూలు అని ఉంటుంది, అది ఎర్రని దారము. ఇంకోటి హిస్సోపు. మొత్తం ఎన్నైనా 4. 2 పక్షులు, దేవదారు కర్ర, ఎర్రని దారము, హిస్సోపు. అంటే అది ఒక మొక్క, పొదలాగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది అనమాట. హిస్సోపు ఆ మొక్క పేరు. ఇంకొక కుండను తీసుకుంటారు, మట్టి పాత్ర తీసుకొని పారుతున్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళేది? అందరు చెప్పండి, ఎక్కడికి? నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కదా, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుండని పారుతున్న నీళ్ళల్లో ముంచి ఆ నీళ్ళలో ఏం చేస్తారంటే ఒక పక్షిని చంపేసి దాని రక్తాన్ని ఆ నీళ్ళలో ఉంచుతారు. ఆ కుండలోనే దాని రక్తాన్ని ఉంచుతారు.
ఆ తర్వాత ఈ దేవదారు కర్రని, ఎర్రని నూలుని, మరలా హిస్సోపుని, దాంతో పాటు బ్రతికి ఉన్న ఇంకొక పక్షిని దాంట్లో ముంచుతారు. ఈ 4 కూడా ఆ కొండలో, పారుతున్న నీళ్ళలోనే కొండ ఉంటది. ఆ కొండలో ఉన్నటువంటి ఆ రక్తములో ఈ 4టిని ముంచి బయటికి తీసి, బ్రతికి ఉన్న పక్షి ఉంటది కదా, ఏం చేస్తారంటే బ్రతికి ఉన్న పక్షిని అలా పైకి వదిలేస్తారు. ఒక పక్షి చంపబడింది, ఒక పక్షి చంపబడిన రక్తంలో ముంచబడి పైకి ఎగరవేస్తారు. ఆ తర్వాత కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని ఏం చేసేవాళ్ళంటే, ఆ వ్యక్తి ఆయనే ఏం చేస్తాడంటే తనకు ఉన్నటువంటి వెంట్రుకలన్నిటిని కూడా షేవింగ్ చేసుకోవాలా, కత్తిరించేసుకోవాలా. వెంట్రుకలన్నీ కూడా తన వస్త్రాలు ఆ నీళ్ళలోనే ఉతుక్కోవాలా, ఆ నీళ్ళలోనే స్నానం చేయాలా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంటికి రావాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత 7 రోజులు ఇంటి బయట ఉండాలి. ఇన్ని రోజులు 7వ రోజు చేయవలసింది ఏంటంటే, 7వ రోజు చేయాల్సింది దేవునికి ఏం చేయాలంటే 2 మగ మగ గొర్రెలని 2 నిర్దోషంగా ఉండాలి. మగ గొర్రెలు 2 కూడా. ఒక ఆడగొర్రె, అది కూడా ఏడాది ఉండాలి, 1 సంవత్సరం. 2 ఏమో నిర్దోషమైన 2 మగ గొర్రెలు, మరి పొట్టేళ్ళ పిల్లలు అనుకుందాం, పొట్టేళ్ళని. ఒకటి 1 సంవత్సరం వయసున్న గొర్రెపిల్ల, ఆడగొర్రె పిల్ల, 1 సంవత్సరం వయసు, అది కూడా నిర్దోషంగా ఉండాలి. అంటే నిర్దోషం అంటే ఏంటంటే మగ గొర్రె ఆడవాడితో కలవకూడదు, ఆడది మగవాడితో కలవకుండా ఉండేటువంటి నిర్దోషం అని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అలాంటి వాటిని తీసుకోవాలి. 1 సేరు నూనెని తీసుకోవాలి. మరలా గోధుమ పిండిని, కొలతలు ఉంటాయి, నేను మీకు చెప్పట్లా, కన్ఫ్యూజ్ అయిపోతారని. 2 గొర్రెలు, 2 మగ గొర్రెలు, 1 ఆడగొర్రె, 1 సేరు నూనె, గోధుమ పిండి తీసుకొని ఏం చేయాలంటే, వాటిలో కొన్నేమో పాప పరిహారార్థ బలికి, ఒకటి అపరాధ పరిహారార్థ బలి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దేవునికి నైవేద్యానికి ఒకటి, అలాగా 3 రకాలుగా ఇంకోటి ఏమో దహన బలికి. ఇవన్నిటిని కూడా ఉపయోగిస్తారు. ఏమేం చేస్తారు? పాప పరిహారార్థ బలి, దహన బలి, మరలా నైవేద్యం అన్నమాట. దేవునికి ఏంటి? నైవేద్యముగా వీటిని అర్పిస్తారన్నమాట. అయితే చేసిన తర్వాత మరలా 8వ రోజు ఏం చేయాలంటే, మరలా అతను తన వస్త్రాలు ఉతుక్కోవాలి. ఎదుగోండి, ఉతుక్కొని తన జుట్టు కత్తిరించుకోవాలి, తీసేసేయాలి పూర్తిగా. తన కను బొమ్మలు ఉన్నాయి కదా, వీటిని తీసేసుకోవాలి. గడ్డాన్ని తీసేయాలి. శరీరానికి కొన్ని వెంట్రుకలన్నిటిని కూడా తీసేసేయాలి. వస్త్రాలు ఉతుక్కుని ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత, జరిగిన తర్వాతే ఏమైపోతుందంటే, యాజకుడు తన కోసం అర్పించవలసింది, పాప పరిహారార్థ బలిగా చేయాల్సింది అన్ని కూడా జరిగిన తర్వాత ఏమవుతానంటే అతడు పరిశుద్ధుడు అవుతాడు. అప్పుడైపోలేదు, ఇతను ఒక పాప పరిహారార్థ బలి చెల్లిస్తూ ఉంటది కదా, ఆ గొర్రె పిల్ల రక్తములో యాజకుడు ఏం చేస్తాడంటే వేలిని ముంచి దేవుని సన్నిధిలో 7 సార్లు చిలకరిస్తారు. అతని మీద ఆ రక్తాన్ని చిలకరిస్తాడు. ఈ సేరు నూనె ఉంది కదా, వింటున్నారా అందరికి? సేరు నూనె ఉంది కదా, ఆ నూనెలో కుడి చేయి వేలుని ముంచి ఆ నూనెని ఎడమ చేతిలో పోసుకుంటాడు. జాగ్రత్తగా ఎడమ చేతిలో పోసుకొని, వింటున్నారా, ఏలును ముంచి దేవుని సన్నిధిలో 7 సార్లు చిలకరిస్తాడు దేవుని సన్నిధిలో. ఆ తర్వాత అదే నూనెని ఏం చేస్తాడంటే
ఈ కుష్టు వ్యాధి కలిగింది శుద్ధీకరించబడిన వ్యక్తి పరిశుద్ధపరచబడటానికి ఏం చేయలేదు? ఇదిగోండి, ఆ నూనెని ఆ ముందేమో గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేస్తాడంటే ఉంచి చెవి కొనకి ఎలాగా వేస్తాడు, మరలా కుడి చేతి బొటన వేలికి గొర్రెపిల్ల రక్తాన్ని పోస్తాడు, కుడి పాదము బొటన వేలికి, కుడి పాదం బొటన వేలికి రక్తాన్ని పోస్తాడు. ఎన్ని చోట్ల పోసాడు ఇప్పుడు? ఎన్ని చోట్ల? 3 చోట్ల. మొదట ఎక్కడ? చెవి, అందరు చెప్పట్లా, చెవి పైన, చెవి కొనకు పైన. రెండవది బొటన వేలు, కుడి చేతి బొటన వేలు, ఏదైతే అది కాదు, కుడి చేయి బొటన వేలికి గొర్రెపిల్ల రక్తాన్ని, పాప పరిహారార్థ బలి రక్తాన్ని పోస్తాడు. మూడవది ఏంటి? కుడి కాలు పాదం యొక్క బొటన వేలికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 చోట్ల గొర్రెపిల్ల రక్తాన్ని పోస్తాడు. మరలా ఇప్పుడు నూనె ఉంది కదా, ఆ నూనెను మరలా ఏం చేస్తాడంటే మరలా ఇక్కడ పోస్తాడు, ఇదే చెవికి. మరలా అదే నూనెను ఏం చేస్తాడంటే కుడి చెయ్యి బొటన వేలికి, అదే నూనెను మరలా కుడికాలు బొటన వేలు, పాదానుకున్న బొటన వేలికి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 చేతులు చెప్పిన హల్లెలూయా. దేవుని హల్లెలూయా. ఆ విధముగా అతను చేసిన తర్వాత అతడు పరిశుద్ధపరచబడతాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. బిగ్గర దేవుని హల్లెలూయా. 2 చేతులు చెప్తా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ విషయాలు చెప్తా ఉంటే మీకేమనిపిస్తుంది చూడండి, చెప్పండి. ఈ విషయాలని ఎందుకు చెప్పాడు దేవుడు? యాజకుడిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈ విషయాలన్నీ చేస్తుంటే యాజకుడికి దేవుడు చెప్పిన నియమాలు ఇవి. అంటే ఓ రకంగా చూస్తే ఎన్ని చేస్తూ ఉంటే నాకేమనిపించింది అంటే, యాజకుడిని చూస్తుంటే ఒక డాక్టర్ లాగా అనిపించింది నాకు. అవునా కదా? డాక్టర్ చేయాల్సినంత యాజకుడు చేస్తున్నాడా లేదా? అదే ఈ రోజుల్లో డాక్టర్ అయితే ఏం చేస్తాడు? గుండెని చెక్ చేస్తాడు, శరీరాన్ని చెక్ చేస్తాడు, రకరకాలుగా పరీక్షించి ఏం కావాలో తగ్గిందో లేదో కూడా చెప్తాడు. యాజకుడికి ఏం చేస్తాడు? యాజకుడు కూడా ఆ వ్యాధి తగ్గిందో లేదో కూడా యాజకుడు నిర్ణయిస్తేనే, నీకు కుష్టి వ్యాధి తగ్గిందంటేనే అతడు రావాలి. ఇవన్నీ కూడా చేయాలి. దేవుని మహిమ కలుగును గాక. బిగ్గర చెప్తా హల్లెలూయా. 2 చేతులు చెప్తా హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ దినాల్లో తన ప్రజలను ప్రేమించి ఏ వ్యాధి కూడా ప్రబలకూడదు. ఏంటి? సమాజంలో ఇంకొకళ్ళకి రాకూడదని చేశాడు. మీకు అనిపిస్తూ ఉండొచ్చు, అబ్బా ఏంటి ఇప్పటికి 3 గొర్రెలు అయిపోయినాయి, మళ్ళీ పక్షుల గురించి చెప్పాడు, ఎంత పెద్ద ఖర్చా ఉండేదానంటే ప్రభు దానికి కూడా ఇంకోటి చెప్పాడు. ఒకవేళ అతను సంపాదన లేకపోతే, అతనికి ఇవన్నీ లేకుండా ఒక గొర్రెపిల్ల చెప్పి 2 గొవ్వలనైనా కానీ, గొవ్వల జత, ఒక గొవ్వల జత అయినా 2 పావురములైనా తీసుకొని అర్పించవచ్చు. అంటే సంపాదన లేనిటువంటి పేదవాడైపోతే నాకు అనిపించింది, అబ్బా పేదవాళ్ళ గురించి కూడా చాలా బాగా ఆలోచన చేశాడు. లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ప్రభు ఎంత చక్కగా ఆలోచన చేశాడబ్బా. నేను చాలా సంతోషపడ్డాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. 2 చేతులు చెప్తా హల్లెలూయా. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. కుష్ఠ వ్యాధుల గురించినటువంటి విషయాలు ఎంత అద్భుతంగా దేవుడు తన సమాజాన్ని ప్రేమించి మరలా అతను స్వస్థపడితే ఏ విధంగా చేయబడాలనేటువంటి విషయాలను చాలా అద్భుతంగా మన ముందు ఉంచాడు. పాప పరిహారార్థ బలి గురించి ఒక గొర్రె పిల్లని, మగ్గొర్రె పిల్లని
బలిస్తాడు కదా, అది దేనికి సాదృశ్యం అంటే, ఇదిగో నా పాపాన్ని బట్టే ఈ రక్తం కావాలి. ఈ గొర్రె పిల్ల చనిపోయింది ఏంటి, నా పాపాన్ని బట్టే. అది అతను గుర్తించాలి. ఆ పాప పరిహారార్థ గొర్రె పిల్ల ఎందుకంటే అర్పించేది, ఇదిగో నువ్వు చేసిన పాపానికి నీకు బదులుగా ఈ గొర్రె పిల్ల నీ స్థానంలో మరణిస్తుంది. ఈ గొర్రె పిల్ల నీ రక్తాన్ని బదులుగా ఈ గొర్రె పిల్ల రక్తము ఇక్కడ అర్పించబడుతున్నది. నీ పాపానికి ప్రాయశ్చిత్తమే ఈ గొర్రె పిల్ల. అంటే ఆ గొర్రె పిల్ల చనిపోయిందనంటే అతను చనిపోయినట్లే లెక్క. ఆ గొర్రె పిల్ల రక్తము ఉదించబడిందంటే అతను ఉదించబడినట్లే లెక్క. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె ఆమె. అలాగే చాలా మందికి బాప్తిస్మం తీసుకుంటారు కానీ దేవుని సన్నిధికి వస్తారు కానీ బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారో తెలియదు. ఎందుకనంటే బాప్తిస్మం తీసుకుంటే పరలోక రాజ్యము ఉన్నదనుకుంటా ఉంటారు. నిజమే, కానీ ఇంకొక విషయాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటా విషయం అంటే, నాకు బదులుగా యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తము సిలువలో మరణించాడు. నా పాపములకు బదులుగా సిలువలో ఆయన బలి అయ్యాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము వలన నేను శుద్ధీకరించబడుతున్నాను అని విశ్వసించాలి. ఆయన రక్తమును, ఆయనకు సిలువను విశ్వసించి, ఇదిగో నా పాపముల నిమిత్తం మరణించిన యేసయ్యను నేను విశ్వసిస్తున్నాను అని బాప్తిస్మం తీసుకోవాలి. అది బాప్తిస్మం. హల్లెలూయా. బిగ్గర చెప్దాం హల్లెలూయా. ఎంతమంది మీరు ఈ విధంగా అనుకున్నారు? కేవలం బాప్తిస్మం అంటే రక్షణ మాత్రమే అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు, బాప్తిస్మం అంటే సాదృశ్యం ఏందనంటే యేసుక్రీస్తుతో పాటు పాతి పెట్టబడి మరలా ఆయన పునరుద్ధానుడైనందున మరలా నేను లేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను జీవిస్తుంది క్రీస్తులో అని ఎంతమంది విశ్వసిస్తున్నారు? పండిత రమాబాయి అని ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు తెలుసా? పండిత రమాబాయి భారతదేశంలో మొట్టమొదట పండితి ఆమె. స్త్రీలకు ఆ దినాల్లో స్త్రీలకు విద్య లేదు అన్నటువంటి పరిస్థితుల్లో తన తల్లి తండ్రి దగ్గర నేర్చుకున్నది. వాళ్ళు నేర్పించారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి పాండిత్యమును, సంస్కృతాన్ని, వేదాలను నేర్పిస్తూ ఉంటే వాళ్ళ బంధువులు సమస్యలు సృష్టించారు. అయితే అతను అడవిలోకి వెళ్ళిపోయాడు. తన భార్యకి నేర్పించాడు. ఆమె అతని తండ్రి కూడా ఈమెకి నేర్పించారు. 12 సంవత్సరాల వయసులో 20,000 శ్లోకాలు చెప్పిందంట. బట్టేసి నోటెడ్ అంతా కూడా. ఎన్ని వేల శ్లోకాలు? 12 సంవత్సరాల వయసులో 20,000 శ్లోకాలు. ప్రపంచ రికార్డ్. భారతదేశంలో అది మొట్టమొదటిసారంట. ఈమెను గుర్తించినటువంటి కడు పేదరికం, ఈమెను గుర్తించినటువంటి ఒకసారి కలకత్తా వెళ్ళిపోయింది. ఇక తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఘోరమైనటువంటి ఆ చావు, అసలు అనాథ చావులు అయిపోయినాయి వాళ్ళిద్దరివి. చనిపోయిన తర్వాత కలకత్తా వెళ్తే ఎందుకు చనిపోయాడు అంటే అతను రాబడి బాగానే వస్తూ ఉంటుంది. అయితే అడవిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అనేకులు వస్తూ ఉంటే వాళ్ళకి భోజనాలు నాటికన వీటికని సొంత డబ్బులు ఖర్చు పెట్టా ఉంటా. మొత్తం ఏమైపోయాడు? డబ్బులు పాలైపోయాడు. పెట్టి అప్పులు పాలైపోయాడు. చివరికి మొత్తం మోసేసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఒక్క పూట భోజనం దొరికితే ఘనమ. కొన్నిసార్లు సేవకుని పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. కలిగినంతా కూడా కొన్నిసార్లు పెట్టేస్తూ ఉంటాడు. చివరి కొంతమంది అప్పులు పాలైన ఉన్నటువంటి వాళ్ళ సేవకులు కూడా చాలా మంది ఉన్నారు.
అయితే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఒక పూట భోజనం దొరకకుండా కూడా చనిపోయారు వాళ్ళు, ఆకలి బాధతో. కలకత్తా వెళ్ళిపోయినటువంటి ఈమెను గురించి కలకత్తా సిటీ మొత్తం వ్యాపించిందంట. పండితురాలు వచ్చేసింది, పండితి వచ్చేసింది. అందరూ ఆశ్చర్యం. ఒక ముగ్గురు పండితులను పెట్టి ఈమె పాండిత్యాన్ని చెక్ చేయడానికి ముగ్గురు పండితులను పెడితే ఏమాత్రం జంకకుండా, ఏమాత్రం కూడా గర్వం లేకుండా కూడా దీనత్వంతో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా పద్య రూపములో చెప్పేసిందంట. రోడ్డు చదివిస్తున్నాం హల్లెలూయా, బిగ్గర చదువు హల్లెలూయా. దరిదాపు వాళ్ళు తిరిగినటువంటి అన్ని సంవత్సరాల్లో వాళ్ళు 6000 మైళ్ళ కిలోమీటర్లు తిరిగారంట, కాలినడకనే. ఇప్పుడు వ్యక్తి కాదు ఆమె, 1858లో పుట్టింది. ఎంత? 1858వ సంవత్సరంలో పుట్టింది. అంటే ఇంకొక 28 సంవత్సరాలు అయితే 200 సంవత్సరాలు నిండిపోతాయి ఆయన పుట్టి. ఇప్పటికి ఆ దినాల్లో స్త్రీలకి చదువు కానీ పాండిత్యం కానీ అతి పెద్ద ఘోరంగా నేరంగా భావించేవాళ్ళు. చివరికి ఆమె విసిగిపోయి చివరికి ఎలాగోలా క్రీస్తుని కనుగొంది. ఆమె ఎంతగానంటే ఆమె చాలా విపరీత. ఆమెని భారతదేశంలోనే ఆమె మొట్టమొదట పండితురాలు, పండితి అని పేరు, సరస్వతి అనేటువంటి బిరుదులు ఇచ్చారు ఆమెకి. అంతకుముందు ఎవరు లేరు, పండితురాలు. అలాంటి వ్యక్తి క్రీస్తుని కనుగొన్నది చాలా బాగుంది. తర్వాత ఇదిగో ఈ ఉన్నది చూడండి, ఏమే పండిత రమాబాయి. క్రీస్తు ఈమె స్త్రీల కొరకు మొట్టమొదటిగా మహిళా సంఘాల పేరు ఎంతమంది ఉన్నారు? మహిళా సంఘాలని పేరు వినలేదు మీరు? మహిళా సంఘం ఈమె స్థాపించింది, మొట్టమొదటి మహిళా సంఘం. మహిళల కోసం ప్రయాసపడినటువంటి వ్యక్తి ఈమె, మొట్టమొదటి మహిళా సంఘాన్ని. ఆ తర్వాత భారతదేశం అంతటా మహిళా సంఘాలను ఈమె స్థాపించింది. మహిళల కోసం చాలా ప్రయాసపడింది. క్రీస్తులోకి రాకముందు జరిగినటువంటిది. హిందువుల్లో ఉన్నటువంటి వాటి కోసము వ్యతిరేకంగా తిరిగి స్త్రీలకు ఉన్నటువంటి అన్యాయాల్ని ఖండిస్తూ తిరిగింది. ఆ దినాల్లో ఏముందండి? ఏ విమానాలు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా? ఏమి లేవు. కాలినడకనే ప్రయాణం, వందలు వేలగా కిలోమీటర్లు తిరగటం. అయితే చెప్తున్నాను వినండి. ఒకసారి ఈమె ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత క్రీస్తును తెలుసుకొని రక్షణ పొందాలంటే బాప్తిస్మం తీసుకోవాలనుకుంది. రక్షణకు బాప్తిస్మమే. అయితే ఈమె వివాహం చేసుకున్న తర్వాత, వినండి జాగ్రత్తగా, ఈమె వివాహం చేసుకున్న తర్వాత తన భర్త యొక్క ఇంట్లో బీరువాలో లోకాసువార్త అనేటువంటి పుస్తకం దొరికిందంట. చదివి చాలా సంతోషపడి, ఏమండి లోకాసువార్త దొరికిందంటే, అవునా, ఈ సువార్తను నీకు చెప్పడానికి ఒక అతని పిలిపిస్తాను, సువార్తికుడు అయినటువంటి వ్యక్తి. అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు. ఒక మిషనరీ పిలిపించేస్తే అతను సంతోషంగా వచ్చి ఇంగ్లాండ్ వ్యక్తి వచ్చి లోకాసువార్తను చెప్పిన తర్వాత, లోకాసువార్త మాత్రమే కాకుండా అతను చెప్పింది అంత ఆదికాండం నుండి క్రీస్తు మరణం పునరుత్థానం వరకు చెప్పాడంట. చెప్తే సంతోషమే, వెంటనే ఆమె క్రీస్తు నమ్ముకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి తీర్మానం చేసుకుని వాళ్ళ ఆయన చెప్తే అన్నదంట, నువ్వు అట్లా గారు యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నావు? ఆయన మహానుభావుడు, అంతవరకే. ఆయన అంటే నాకు ఇష్టమే, కానీ ఆయన మహానుభావుడు. నువ్వు క్రైస్తవులు మారుతానంటే నేను ఒప్పుకోను అని అన్నాడు. అని అనుకుని నువ్వు ఇట్లాగా ఉంటే ఆయన రానినని చేసి ఆయన్ని సేవకుడు రానికుండా చేశాడు. అయిపోయింది, బాగానే ఉన్నా. అయితే వివాహం అయిపోయిన తర్వాత కూతురు పుట్టింది, మనోరమ అని పేరు పెట్టారు. 2 సంవత్సరాలు పూర్తి కాకుండా ఆయన చచ్చిపోయాడు.
నాకు అనిపించింది దేవుడు ఈమెను వాడుకోవడానికి, ఒకవేళ అతను బాప్తిస్మానికి అంగీకరించినట్లయితే భూమి మీద ఉంచేవాడేమో దేవుడు. ఏం చేశాడంటే బాప్తిస్మానికి అడ్డం చెప్పేశాడు. క్రీస్తును నిజరక్షకుడు అంగీకరించకుండా ఉండడానికి ఇతను వ్యతిరేకించేశాడు. బహుశా ఆమెను వాడుకోవడానికి ఇతను అడ్డంగా ఉన్నాడేమోనని పక్క తప్పించాడేమో. ఆయన అవసరత లేదనుకున్నాడేమో దేవుడు. అందుకని బాప్తిసం తీసుకుంటాను, రక్షణ పొందుతానంటే సంతోషముతో అంగీకరించండి, అడ్డం చెప్పొద్దు ఎవరు కూడా. ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైనది ఏంటో తెలుసా? అతి విలువైనది ఏంటో తెలుసా? ఒక వ్యక్తి రక్షణ పొందడము. ఆమె చెప్పండి, ఏంటి అతి అమూల్యమైనది? ఏంటి? ఒక వ్యక్తి రక్షణ పొందడం. ఆ రక్షణకు అడ్డంగా ఉంటే అది ఘోరమైన పాపం. ఏందనంటే నేనంటాను, ఒక పాపి రక్షణ పొందుతానంటే అడ్డం చెప్పటం. అర్థమైందా మీకు? అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒక వ్యక్తి రక్షణ పొందుతానంటే ఇప్పుడు వద్దు అని చెప్పడమే తప్పది. మొత్తానికి ఆమె కొన్నాళ్ళకి మరలా ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోయింది. ఆమె జీవితంలో ఎన్ని అద్భుతాలు, ప్రారంభాలు ఎన్నంటే, మొట్టమొదటిగా విదేశాలకు ప్రయాణమై వెళ్ళిపోయినటువంటి మొట్టమొదటి స్త్రీ కూడా పండిత్ రమాబాయి. అది కూడా విధవరాలు వెళ్ళడం. విధవరాలు వెళ్ళడము ఎవ్వరు సహకరించలేదంట, ఎవ్వరు కూడా. ఆ దినాల్లో విదేశాలకు ఎవరైనా వెళ్ళి వస్తే కులంలో నుంచి బహిష్కరిస్తారంట. మీకు తెలుసా? బ్రాహ్మణులు కనుక సముద్రము దాటి ప్రయాణం చేస్తే అతడు బ్రాహ్మణత్వాన్ని కోల్పోతాడు. తెలుసా మీకు? ఇది వాళ్ళ గ్రంథాల్లో ఉంటుంది. సముద్ర ప్రయాణం చేసి విదేశాలకు వెళితే తన బ్రాహ్మణత్వాన్ని కోల్పోతారు. ఈరోజు అందరూ వెళ్ళిపోతున్నారు. బ్రాహ్మణుడే కాదు, అలాంటిది ఈమె బ్రాహ్మణురాలు అన్నీ పట్టించేసుకుని వదిలేసేసింది, విదేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ క్రీస్తు ప్రేమను కనుగొన్నది. అక్కడ ఉన్నటువంటి సహోదరులు, స్త్రీలైనటువంటి వారు ఏం చేశారంటే, పాపములో ఉన్నటువంటి వారిని, రోగములుగా ఉన్నటువంటి వారిని, అనేకులు ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి స్త్రీలను వాళ్ళు పరామర్శించి, వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తే, వాళ్ళు వ్యభిచార కూపాల్లో చిక్కుని పోతే, ఈ సేవకు సమర్పించుకున్నటువంటి స్త్రీలు వెళ్ళి వాళ్ళకి పరిచర్య చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కావలసినటువంటి మెడిసిన్ ఇస్తూ వాళ్ళు వాళ్ళ గ్రూపులకు చేర్చుకుంటూ వాళ్ళు క్రీస్తు ప్రేమను చూపిస్తూ 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 ఉన్నారు. రెండు చేతులు హల్లెలూయా. మీకు చాలా ఆశ్చర్యం వేసిందంట. వేస్తే క్రీస్తు ప్రేమను మరింత తెలుసుకొని బాప్తిసం తీసుకుంది. బాప్తిసం తీసుకొని మరలా వచ్చేసి కొన్ని ఫండ్స్ని కలెక్ట్ చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసము, స్త్రీల అభివృద్ధి కోసము, స్త్రీలు విడిపించబడాలనే ఉద్దేశంతో అమెరికా దేశంలోను ఇంగ్లాండ్ దేశంలోను కొంత ఫండ్స్ని కలెక్ట్ చేసుకుని వచ్చేసింది. వస్తే అన్ని చేస్తుంది, కానీ బైబిల్ చదువుతున్న సమాధానం లేదంట. ఏం లేదు, బాప్తిసం తీసి సమాధానం లేకపోవడం ఏంటంటే, ఆమె చేసింది ఏంటంటే క్రీస్తుని అంగీకరించింది. ఎందుకు బాప్తిసం తీసుకుందనంటే రక్షణ కోసం తీసుకుంది. కానీ చివరికి ఆమె ఏం తెలుసుకుందనంటే, తన పాపములను ఒప్పుకోకుండా, నా పాపముల నిమిత్తము ఏంటి ఆమె గ్రహించింది ఏంటంటే, నా పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు, ఆయన రక్తమును బట్టి నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను నీతిమంతుడిగా నీతిమంతులకు చేయబడ్డాను అనేటువంటి విషయాన్ని గ్రహించలేదు. నా స్థానములో యేసుక్రీస్తు మరణించాడు అనేటువంటి విషయాన్ని ఆమె గ్రహించాలి. తన రక్తాన్ని చెందించాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని ఆమె అర్థం చేసుకోవాలా. ఈరోజు నువ్వు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుసా? బాప్తిస్మం అంటే కేవలం రక్షణ వరకు మాత్రమే కాదు.
బాప్తిస్మం అంటే అర్థం ఏందనంటే, రక్షణ అర్థం ఏందనంటే, నీ స్థానంలో యేసుక్రీస్తు ఆయన బలి అయ్యాడు, తన రక్తాన్ని చిందించాడు. ఆమేన్ చెప్దాం. రెండు చేతులు చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. అందరూ చెప్దామా? అందరూ చెప్దామా? నా స్థానములో, బిగ్గరగా, నా స్థానములో యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తము రక్తమును కార్చి మరణించిన, తిరిగి లేచిన క్రీస్తుని నేను సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే, రక్షణ అంటే ఎలాగొచ్చిందో అర్థమైందా మీకు? ఈమె అస్సలుగా బాగా బాధపడతా ఉంటుంటే ఒకరోజు ఒక పుస్తకం దొరికిందంట. హస్లాం అనేటువంటి ఒక పాస్టర్ గారంట. ఏ పేరు? హస్లాం. ఇస్లాం అనుకుంటున్నారా ఏమైనా? హస్లాం ఆయన పేరు. హస్లాం అనేటువంటి దైవ సేవకుడు ఒక సంఘములో కాపరిగా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు. అయితే అతను కాపరిగా ఎలాగున్నాడు తెలుసా? రక్షణ పొందకుండా సేవ చేస్తాడంట. విచిత్రంగా ఉంది కదా. రక్షణ పొందకుండా సేవ చేస్తాడు. ఈరోజు రక్షణ పొందకుండా సండే స్కూల్ నడిపే వాళ్ళు ఉన్నారు. రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా అనేకమైనటువంటి పనులు చేసేవాళ్ళు అక్కడక్కడ తగులుతూ ఉంటారు. మొన్న వీళ్ళు రక్షణ పొందకుండా, పాపం మొన్నటి వరకు రక్షణ పొందకుండా ఈ బ్యాచ్ సండే స్కూల్ నడిపారు. వీళ్ళకి రక్షణ లేదు, మళ్ళీ వాళ్ళని రక్షణ నడిపించడానికి దేవుని మహాకృపను బట్టి రక్షణ పొందారు. మొన్న దేవుని స్తోత్రం కలుగును గాక. వీళ్ళ ఆత్మీయ నేత్ర తెరవబడాలని నేను ఎంత ప్రయాసపడ్డాను, ఎంత ప్రార్థన చేశాను. నీకు రక్షణ లేకుండా, నువ్వు యేసు రక్తము క్రిందకు రాకుండా, నువ్వెన్ని ప్రార్థనలకు వచ్చినా, నువ్వెంతగా ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కానీ, ఎన్ని చోట్లకు తిరిగినా కానీ అదంతా కూడా శూన్యమే. ఏంటది? యేసే నా పాపల నిమిత్తం మరణించాడు, నువ్వు విశ్వసిస్తున్నావా? నీ పాపల నిమిత్తం ఆయన మరణించాడని, నీ కొరకు రక్తము చెందించాడని, ఆయన తిరిగి 3వ దినము లేచాడని నువ్వు విశ్వసిస్తున్నావా? సజీవుడని నమ్ముతున్నావా? ఈయన నమ్ముతున్న నీకు, ఒకవేళ నమ్ముతా ఉంటే బాప్తిస్మానికి అర్థమైంది. అర్థమవుతుంది మీకు? ఇంక బాప్తిస్మానికి ఉన్న అర్థమైంది. అదొక్కటి ఏంటంట? ఏ ఒక్కటి? అదొక్కటి. అదొక్కటి ఎందుకు ఆపుతున్నావు నువ్వు? ఇన్ని తెలుసుకున్న నీవు ఇంతగా ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు తన రక్తాన్ని, పాపములు నీ స్థానములను ఆయన మరణిస్తే ఇంకా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు ఆలోచన చేయి. ఎందుకు నిర్లక్ష్యం? ఈమె కూడా తర్వాత గ్రహించి తన పాపను మొత్తం ఒప్పుకుందంట. ఈ హస్లాం అనే పుస్తకం రాశాడు. ఏమనంటే, ఆయన కూడా సమాధానం లేకుండా ఉంటే ఆ సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసి వచ్చి చెప్పిందంట. ఏ విశ్వాసి? ఆయన సంఘములోనే ఉన్న ఒక విశ్వాసి వచ్చి, అయ్యా దైవ సేవకుడా, మొట్టమొదటిగా నీవు రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పాపములు యేసు రక్తము చేత కడగబడాలి అనంటే అప్పుడు గ్రహించాడు అతను. అప్పుడు గ్రహించి తన పాపములంతని ఒప్పుకొని యేసు రక్తము చేత కడుక్కొని తర్వాత ఒక నూతనమైనటువంటి తేజస్సుతో, నూతనమైనటువంటి మార్పుతో, సంతోషముతో
ఉత్సాహముతో ఆ రోజు నుంచి పరిచర్య, ఆ రోజు నుంచి ఏ విధముగా తన దేవుని సేవలోకి వెళ్ళిపోయాడంటే ఒక అద్భుతమైన రీతిలో తన సేవను మరలా అతను తిరిగి ప్రారంభించాడు. రెండు చేతులు ఇస్తున్న హల్లెలూయా, బిగ్గరగా చెప్తున్నా హల్లెలూయా. దేవా రెండు చేతులు ఇస్తున్న హల్లెలూయా, బిగ్గర చెప్తున్నా హల్లెలూయా. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి చదువుదాం దయచేసి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. అది క్రీస్తు యేసునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. మళ్ళీ ఇంకోసారి చెప్పాలి నీకు, మైక్లో చదవమని. మైక్ దగ్గర పెట్టుకోవడం తెలీదా? ఏనంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. 26 నుంచి చదువు. 26 క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచు. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గర చేసి చెప్దాం హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తుని ఎలా బయలుపరచాడు తెలుసా? కరుణాధారముగా, అంటే రక్త బలిగా. ఏంటి? ఏ బలి? కరుణాధారం అంటే గుర్తుపెట్టుకోండి, రక్త బలి. దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు రక్త బలిగా, ఆ రక్తమునందు ఎవరైతే విశ్వసిస్తారో వారికి నీతి కలుగుతుంది. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు యేసు రక్తమునందు? విశ్వాసం ఉంచేవాళ్ళు చెయ్యెత్తండి ఒకసారి. నేను యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుతున్నాను అన్నవాళ్ళు చెప్పండి. చెప్పండి, నేను యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుతున్నాను. హల్లెలూయా. యేసు రక్తమునందు విశ్వాసం ఉంచడం అంటే నీతిమంతులుగా మనల్ని ఆయన చేస్తాడు. విశ్వాసం అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది. యేసు రక్తమునందు విశ్వాసం ఉంచితే బాప్తిస్మానికి ఎందుకు అడ్డిక? ఆటంకమేముందిక? కానీ నీవు అనుచారాల్లో చిక్కుకున్నావు, నీ మనస్సు బంధింపబడింది. బాప్తిస్మ అడిగి చేస్తానంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరు బంధింపబడ్డారు తెలుసా? నీ శరీరము కాదు, నీ కాళ్ళు కాదు, నీ చేతులు కాదు, బంధింపబడింది. ఏది బంధింపబడింది? మనస్సు. మనస్సు బంధకాలలో ఉంది. ఆ బంధకాలను విడిపించేది కూడా ప్రభువే. ప్రభు ఎదుకురా నీకు విడుదల కలిగింది. ఆమేన్ చెప్తా. ఆమేన్ హల్లెలూయా. ఆ విషయం తెలుసుకున్న ఆమె పరిపూర్ణముగా ఆయన మోకరించింది. అయ్యా నా పాపములు క్షమించండి, నీ రక్తము చేత. అందుకని అయ్యా నా పాపం నిమిత్తమా నువ్వు సిలువలో బలి అయింది. యేసయ్య నా పాపం నిమిత్తమా నువ్వు నీ రక్తాన్ని చిందించింది అని ఒప్పుకుని పశ్చాత్తాపడి కొన్ని రోజులు బయటికి రాలేదాను. దేవుని సన్నిధిలో వాక్యము చదవడము, ప్రార్థన చేసుకోవడం. ఏంటి? వాక్యం చదవడం, ప్రార్థన చేయడం. అలాగా కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చేసి ఆ సమాజం బయటకు వచ్చినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు అంట నూతన జీవితముగా తేలిపోయేటువంటి అనుభవములో తేలియాడిపోతున్నామే. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపము అంటుకుని ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? హృదయము, మనస్సు ఎలాగంటే బరువుగా ఉంటుంది వ్యక్తికి. ఎలా ఉంటుంది? బరువు. ఎప్పుడైతే నీ పాపం ఒప్పుకొని విడిచిపెడతావో
నీ జీవితం ఎలా ఉంటుందంటే తేలికగా. ఎలా ఉంటుంది? అందరు చెప్పండి, ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. రాత్రి చెప్పాను ఫస్ట్. ఒక తాబేలుని చూశాను నేను ఎప్పుడో వీడియోలో. ఆ తాబేలును చూస్తే అది కొంచెం అంత పెద్దగా ఉండేది. ఏమైపోయిందంటే దాని వీపు మీద ఏమన్నా తెలుసా? రకరకాలైనటువంటి చిన్న చిన్న జీవులు, గవ్వల్లో రకరకాల అన్నీ కూడా అతుక్కుపోయి అంటి పెట్టుకునేవి. అవి అంటి పెట్టుకుని ఈ తాబేలు ఎల్లుచున్న ప్రతి చోటకు అది ఎలాగైపోయిందంటే అలాగా వీపు మొత్తము కూడా ఆ ఏమంటే కప్పు ఉంటుంది కదా, దానికి మొత్తము కూడా గట్టిగా ఉంటుంది కదా, అది దాని మీదే. ఇది రోజు రోజుకి ఏమైపోతుందంటే ఈ తాబేలు రోజు రోజుకి దాని బలం తగ్గిపోతుంది. రోజు రోజుకి అది బలహీనంగా ప్రయాణం చేస్తుంది సముద్రంలో. ఎందుకో తెలుసా? దాని వీపు మీద ఏమున్నాయి తెలుసా? దాని వీపు మీద అనేకమైనటువంటి జీవులు ఉన్నాయి, జీవరాశులు గంటి పెట్టుకున్నాయి. ఒకరోజు అలాగే బలహీనంగా బయటకు వస్తుంది, అది సముద్రంలో నుండి బలహీనంగా వస్తుంది. ఒక వ్యక్తి జాలిపడి దాని పరిస్థితులను చూసి చాలా జాలేసింది అతనికి. ఎందుకంటే అదంతా బలహీనంగా నడవడానికి దాని పైన ఉన్నటువంటి అనేక జీవనాలు అతను చాకు తీసుకొని, కత్తి తీసుకొని ఏం చేశాడంటే దాని వీపు మీద ఉన్నటువంటి ఒక్కొక్క జీవిని, ఆ గవ్వలను కానీ ఆ నత్తలను కానీ రకరకాలైనటువంటి వాటిని ఏం చేస్తాడంటే తీసేస్తున్నాడు. ఆ వీడియో చూస్తుంటే అది ఒక వికారం అనిపించింది నాకు. అంత వికారంగా చూస్తుంటే అనిపించేసింది. చాలా టైం పట్టింది ఒక్కొక్కటి తీయడానికి, అతనికి చాలా టైం పట్టింది. మొత్తం తీసిన తర్వాత దాన్ని అలాగ విడిచిపెట్టేసరికి అది ఎలాగ ప్రయాణం చేస్తుంది తెలుసా? చలాకీగా, ఉత్సాహంగా మరలాది ప్రయాణం తిరిగి తన జీవితాన్ని ఉత్సాహంగా, సంతోషముగా సముద్రంలోకి అలాగ వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా? అది అంతకుముందు బద్ధకంగా, నీరసంగా నడవడానికి కారణం ఏంటి? అనేకమైనవి తన వీపు మీద. కొంతమంది జీవితాలు అంతే, అనేకమైనటువంటివి వీపు మీద ఉన్న మనస్సులో మోసుకుంటూ పాపాలని వాళ్ళే భరిస్తూ సమస్యలన్నీ కూడా వాళ్ళ మీదే వేసుకుని, యేసయ్యకి ఎవరు యేసు రక్తం చేత కడుక్కోరు, యేసు రక్తం చేత శుద్ధీకరించబడరు. అది పేరుకుపోతూనే ఉంటది. ఆ తాబేలుకి ప్రతిరోజు ఒక్కొక్క జీవి రావడము, అతుక్కుపోవడం, ఒక్కొక్క జీవి రావడము, దాని మీదే అంటి పెట్టుకోవడం. చాలా మంది వాళ్ళ పాపాలను కూడా అలాగే మోసుకుంటూ వెళ్ళిపోయి మానసిక వేదన అనుభవిస్తారు. శ్రమల్ని, శోధనల్ని, బాధలన్నిటిని కూడా వాళ్ళు మోసుకుంటూనే వెళ్తూ ఉంటారు. యేసయ్య ఏమన్నాడంటే, ఇదిగో నీ పాపాన్ని నువ్వు మోయాల్సిన అవసరం లేదు, నా దగ్గరకు రా, నా రక్తముతో నిన్ను శుద్ధీకరిస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె చెదామే ఎట్లా తెలుసా? నానా తల్లి, నా కుమార్తె, నా కుమారుడా, ఎందుకు మోస్తున్నావు నువ్వు? నీ భారాన్ని నువ్వెందుకు మోయాలి? నా దగ్గరికి రా, అన్నిటిని కూడా తీసేస్తా, నా రక్తముతో తీసివేసేసి నీకు సమాధానాన్ని ఇస్తా అంటున్నాడు ఆయన. చాలామంది ఏం చేస్తారు తెలుసా? నా భారాన్ని నేనే మోయాలి, ఇంకొకరికి మోస్తే ఎట్లాగా? నా భారాన్ని నేనే మోయాలి. నీ భారం నువ్వు మోయిస్తే యేసయ్య ఎందుకు? ఇక
ఈరోజు ఎవరైతే పాప భారముతో ఉంటున్నారో వాళ్ళ కొరకు యేసయ్య ఏం చేస్తే తెలుసా? తన రక్తాన్ని ఇచ్చాడు. నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ప్రతి ఒక్కటి ఆయన మీద వేసేయండి. నీ భారాన్ని మొత్తం కూడా చెప్పండి, ఎవరి మీద వేయాలా? యేసుక్రీస్తుకి ఇచ్చివేయి. నువ్వేమొద్దు. ఆయన కనికరం గలవాడు. ఆయన ఆ కనికరం కలిగిన వ్యక్తి ఈ తాబేలు మీద ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఎలా తీసివేసాడో యేసయ్య కూడా కనికరము గలవాడు. ఒక్కొక్కటిగా తీసివేస్తాడు. ఆమేన్, ఆమేన్ చెప్తా. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చెప్తా, హల్లెలూయా. సంతోషం చెప్తామా? రెండు చేతులు ఎత్తి, నా భారమును యేసయ్య మీద మోపుతున్నాను. హల్లెలూయా. నా పాప భారమును, నా భారమును తీసివేయడానికి, నా పాపమును కడిగివేయడానికి యేసయ్య తన రక్తాన్ని చెందించాడు. నా కొరకు మరణించాడు. నా కొరకు తిరిగి లేచాడు. ఆయన మృతుడు కాదు. ఎవరైనా చెప్పండి మరి. సజీవుడు. అందరు చెప్తామా? యేసయ్య సజీవుడు. హల్లెలూయా. బిగ్గరగా చెప్తా, హల్లెలూయా. మనమందరము చచ్చిపోయిన యేసయ్య దగ్గరకు రాలా, సజీవుడైన యేసయ్య దగ్గరకు వచ్చాం. నువ్వు ఎక్కడ ఎవరి దగ్గరకు వచ్చావు తెలుసా? ఇది గుర్తుపెట్టుకోండి. సజీవుడైన యేసు యొద్దకు నువ్వు వచ్చావు. మరణించి కేవలం మరణించిన యేసు యొద్దకు కాదు, మరణించి లేచిన యేసు యొద్దకు వచ్చావు. ఆమేన్, ఆమేన్. బిగ్గరగా చెప్తాం, హల్లెలూయా. కాబట్టి ఈ పాప పరిహారార్థ బలి అందుకు, ఓకేనా? నీ కొరకు ఆయన బలి అయ్యాడు. ఇంకోటి దహన బలి అర్పిస్తారు. కుష్ఠరోగి కొరకు, స్వస్థపడినటువంటి వ్యాధిగ్రస్తున్న వ్యక్తి కొరకు దహన బలి. దహన బలి ఎందుకంటే దేవుడు నా జీవితమును సువాసనగా మార్చాడు. దహన బలి అర్పించినప్పుడు వాసన వస్తుంది. ఏమొస్తుంది? హల్లెలూయా. దహన బలి అర్పించినప్పుడు అంటే దేవుడు నా జీవితాన్ని, నా పాపమును తీసివేసి నాకు సువాసన, నా జీవితానికి సువాసన ఇచ్చాడు. మేము ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయంలో ఉంటుంది, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు తను తాను అప్పగించుకున్నాడు. యేసయ్య ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. మన సువాసనగా ఉండటానికి ఆయన అర్పించబడ్డాడు. మూడవది ఏంటో తెలుసా? నైవేద్యము. నైవేద్యం అంటే ఏంటంటే ఆయన క్రీస్తు నా కొరకు నా పాపం నిమిత్తం మరణించి, ఓకేనా, నా పాపం నిమిత్తం మరణించి, ఓకే, పాత నిబంధన ప్రకారం చూసుకుందాము. నైవేద్యము స్వస్థపడిన కుష్ఠరోగి ఎందుకు అర్పిస్తాడంటే, నా పాపము నిమిత్తము ఈ రక్తము చిందించబడింది, గొర్రెపిల్ల మరణించింది. అలాగే నేను సువాసనగా దేవుడు నన్ను మార్చడానికి ఈ యొక్క దహన బలి నా జీవితం సువాసనం అయిపోవడానికి. మూడవది ఏంటంటే దేవునికి నేను నైవేద్యము నర్పించి నా యొక్క స్తుతిని చెల్లిస్తున్నాను. ఏం చెల్లిస్తున్నాను? నా స్తుతులను కృతజ్ఞతకు గుర్తుగా, స్తుతులకు గుర్తుగా దేవునికి ఏమి ఇస్తున్నట్లు? నైవేద్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడు విషయాలు మనం కూడా క్రీస్తులో ఈ విషయం చూస్తే, మూడవది మనం చూస్తే మన కొరకు మరణించి, అందరు కూడా విన్నారా, నా కొరకు బలి అయి, నా పాపం నిమిత్తం బలి అయి నన్ను సువాసనగా మార్చి నా జీవితాన్ని
సువాసనగా పరిమళముగా చేసి మరలా ఆయన నన్ను ఏం చేసాడు తెలుసా? ఆయనకు కృతజ్ఞత. అలాంటి చేసిన దేవునికి నేను ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగి నేను జీవిస్తాను అని అర్థము. ఏంటి మూడవది? ఏంటి ఇప్పుడు వింటున్నారా? నా పాపం నిమిత్తం మరణించినటువంటి యేసయ్య నన్ను పరిమళ సువాసనగా మార్చాడు కాబట్టి నేను ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తాను. ఆమె అందరూ నాతో పాటు చెప్తారా ఒకసారి? నా పాపముల నిమిత్తము మరణించిన లేచిన యేసయ్య నన్ను పరిమళ వాసనగా నా జీవితమును మార్చాడు కాబట్టి నేను ఆయనకు, యేసయ్యకు, సజీవుడైన యేసయ్యకు కృతజ్ఞత కలిగి జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు? బ్రతికినంత కాలం. ఎప్పటి వరకు చెప్పండి? ఎప్పటి వరకు జీవిస్తావు? ఒక రోజా? ఊరగా కృతజ్ఞత ప్రార్థన పెట్టుకొని దులిపేసుకోవడం చేతులు. కొంతమంది ఉంటారు, బాప్తీసం తీసుకున్నా కృతజ్ఞత ప్రార్థన ఉండదు. తీసుకున్నాం అయిపోయిందంటే అయిపోయింది. ఇక ప్రార్థన కూడా ఉండదు. శనివారం ప్రార్థన ఉండదు వాళ్ళకి, ఏ ప్రార్థన ఉండదు ఇక వాళ్ళకి. వాళ్ళ జీవితాలు వాళ్ళ బ్రతుకు రోజుకు వచ్చేసి అరే ఏదో ప్రార్థన చేస్తున్నావా? రోజు నిన్ను రక్షించినటువంటి యేసయ్యకి నమ్మకంగా జీవిస్తున్నావా? జీవిస్తున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? ఎంతగా నీ కొరకు మరణించాడు, నీ జీవితాన్ని సువాసనగా మార్చాడే, అలాంటి యేసయ్య కొరకు నీవు ఎలా జీవిస్తున్నావు? కృతజ్ఞతతో జీవిస్తున్నావా లేదా ఎలాగ జీవిస్తున్నావు? కృతజ్ఞతతో జీవిస్తున్నారా? ఎంతగా దేవుని వాక్యాన్ని పాటిస్తున్నావు? ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతగా? మన పనులు, మన ప్రయాసలు అయిపోయింది, ప్రార్థన లేదు. అందుకని కొంత కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? వాక్యము జీవితం అంటే ఏంటి? ఇన్ని చేసిన నా కొరకు, యేసయ్య కొరకు నేను నా బ్రతుకు దినములన్నిటను, నా జీవిత కాలమంతయు కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. 63వ కీర్తన తీద్దాము ఒకసారి. తీయండి. ఇన్ని చేసిన యేసయ్యకి దావీదు అంటాడు. దావీదు ఏమన్నాడంటే, 6వ వచనము, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. చాలు, నా జీవిత కాలమంతయు స్తుతిస్తాను, ఇలాగున స్తుతిస్తాను. హల్లెలూయా. గానము చేస్తాను. ఒక్క పాట ఎంతమందికి వచ్చు? పూర్తిగా ఒక్క పాట నా దేవుని స్తుతించేది, కృతజ్ఞతగా పాడే పాట ఎంతమంది పాటలు వచ్చు? చేతులు ఎత్తండి ఒకసారి. మీరు పాటలు వచ్చా మీకు? మీ ఇంటికి వచ్చి పాట పాడమంటాను, పాడతారా? పాడరా? పాటలు రానోళ్ళు చెయ్యి ఎత్తండి ఒకసారి. చెయ్యి ఎత్తండి, పర్లేదు ఎత్తండి. రాని వాళ్ళు ఇదేంది ఇట్లా ఇలా పైకి ఎత్తండి, చెయ్యి ఎత్తండి పూర్తిగా. పాటలు రాని వాళ్ళు ధైర్యంగా ఎత్తాల. అన్నిటికన్నా కూడా బైబిల్ గ్రంథంలో అతి పెద్ద పుస్తకం ఏంటో తెలుసా? కీర్తనలో. ఏంటి చెప్పండి? ఏంటి?
అవును, ఎంత పెద్ద పుస్తకం పెట్టేశాడు. అది ఎక్కడో తెలుసా? కీర్తనలో, బైబిల్ గ్రంథంలో మధ్యలో ఉంది అన్నిటికీ. వింటున్నారా? బైబిల్ గ్రంథంలో అన్నిటికీ మధ్యలో ఉంది. అంటే నువ్వు స్తుతించాలి, దేవుని గురించి పాటలు పాడాలి. ఒక పాట అయినా సరే పూర్తిగా కొన్ని పాటలు నేర్చుకోవాలి. కొంతమంది చదువు రాదు ప్రియులారా, కానీ వాళ్ళు పాటలు నోటెడ్ అయిపోతే, వాళ్ళకి నోటెడ్ అయిపోతే పాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రండి, ప్రార్థనకి సమయానికి వచ్చేసి పాటలు పాడుతూ దేవుని స్తుతించండి. మీ ఇంటిలో పాటలు పాడండి. మీరు పాటలు పాడితే పిల్లలు నేర్చుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళే దీవించబడేది నీ పిల్లలే కదా, దేవుళ్ళు ఎదిగేది నీ పిల్లలే కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అన్నీ చేసినటువంటి యేసయ్యకి మనం ఎన్నో చేయాలి భక్తిగా. వింటున్నారా? ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటావా? ఎంతమంది మరి ఈ రోజు నుంచి పాటలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు? సార్ మందిరంలో పాడే పాటలు నేర్చుకోండి. ఎంతమంది నేర్చుకోండి? పాటలు నేర్చుకుంటారు. పాటలు రానివాళ్ళు అంటే మేము మైక్ ఇచ్చి ఇప్పుడు పాడమని చెప్పనులే ప్రార్థనలో, ఓకేనా? వ్యక్తిగతంగా దేవుని స్తుతించండి. ఎందుకో తెలుసా? పాటలు నేర్చుకొని వాక్యాలను కంఠస్థ పెట్టడం వల్ల మీకే దీవెన. ఆ దీవెన గురించి ఈరోజు మీకు కొన్ని మాటలు చెప్తాను, వినండి జాగ్రత్తగా, శ్రద్ధగా. అందరు ఎక్కడే ఉన్నారా? ఓకే. ఆ రోజుల్లో బబులోను రాజు యెరూషలేముకి, ఇశ్రాయేల్ మీదకి వచ్చి దాడి చేశాడు. దాడి చేస్తే ఆ దాడిలో ఏం చేశారంటే యెరూషలేముని, దేవాలయముని కాల్చివేసేసారు, ఇళ్ళని కూడా. వాటిలో నష్టపోయింది చాలా ఉన్నాయి. వాటితో పాటు ఏమైపోయింది తెలుసా? ధర్మశాస్త్రం కూడా కాల్చివేయబడింది. అర్థమైంది మీకు? ధర్మశాస్త్ర గ్రంథాలన్నిటిని కూడా కాల్చేసారు. అయితే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఎజ్రా ఉన్నాడు. వినండి శ్రద్ధగా. ఎవరు? ఎజ్రా. ఎజ్రా గ్రంథం ఉంటుంది. ఆ ఎజ్రా ఏం చేశాడంటే, అంతకుముందు కాల్చివేయడం ముందు అన్ని కూడా కంఠస్థపట్టాడు. అన్ని కూడా ఏం చేసి బైహార్ట్ చేశాడు, కంఠస్థం చేశాడు. ఆది కాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఇవే. ఆది ధర్మశాస్త్రం అంటే ఎక్కడి వరకు అంటే, ధర్మశాస్త్ర గ్రంథాలు ఎక్కడి నుంచి అంటే నిర్గమాకాండం నుంచి, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు అన్ని కూడా కంఠస్థం చేశాడు. కంఠస్థం చేసి వాళ్ళన్నీ కూడా కాల్చేసినా కూడా మరలా తిరిగి వచ్చాడు కదా. తిరిగి వచ్చినప్పుడు అన్నీ కూడా కంఠస్థం చేసి అన్ని కూడా రాయడం ప్రారంభించేసాడు. అన్ని కాల్చగలిగారు, కానీ తనలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని కాల్చలేకపోయారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్నప్పుడే తిరిగి రాయడం ప్రారంభించాడు. బానిసత్వంలో బబులోనులో ఉన్నప్పుడే అలా రాసి ఒక్కటి రాయలేదు. ఆ ఎజ్రా ఏం చేశాడంటే, అనేకుల్ని శాస్త్రుల్ని ఏర్పాటు చేసి, శాస్త్రుల పరిస్థితి పద్ధతి ఏందనంటే వాళ్ళు కూర్చోవడము, గ్రంథాల మీద గ్రంథాలు రాయటమే, రాసి చుట్టలు చుట్టి పక్కన పెట్టడం. కాపీలు అన్నమాట, జిరాక్సుల్లాగా. నిర్గమాకాండం ఉందనుకోండి, అనేకమైనటువంటి 1, 2, 3, 4, 5, 6 అట్లాగా వందలుగా రాసి రాయడం, పక్కన పెట్టడం. అంటే ఏంటంటే, ఇంకా ఎవడైనా వచ్చేసి కాల్చినా కూడా ఒకటి కాలిపోతే ఇంకోటి ఉంటుంది. అలాగా ఒకరోజు రావచ్చు, వాక్యము దొరకని, బైబిల్ గ్రంథం దొరకనిటువంటి రోజులు వచ్చినాయి అనుకోండి.
వాక్యం నీలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్యము నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి. నీ శ్రమలో అది నీకు ఆదరణ కలుగు చేస్తుంది. ఆదరణ, ఆ వాగ్దానం, ఆ వాక్యం వచ్చినప్పుడు గొప్ప విశ్వాసముతో నింపబడతాం. ఆమేన్. దగ్గర చెప్పండి ఆమేన్. విశ్వాసం ఎలాగొస్తుంది తెలుసా? వాక్యాన్ని ఆధారం చేసుకుని వస్తుంది విశ్వాసము. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యాన్ని ఆధారం చేసుకుని వస్తుంది విశ్వాసము. వినుట వలన వస్తుంది, వాక్యాన్ని ఆధారం చేసుకుని వస్తుంది ఆ వినుట కూడా. కాబట్టి ఈ రోజు నుంచి కొన్ని పద్ధతులు పాటించాలి, మనము ఒక క్రమాన్ని పాటించాలి. ప్రియులారా, నేను చెప్తున్నాను కదా, ఆ యొక్క పాప పరిహారార్థ బలి రక్తము స్వస్థపడినటువంటి కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తికి కుడి చెవిని, కుడి చెయ్యి బొటన వేలికి రాస్తాడు రక్తాన్ని, కుడి పాదము బటన వేలికి రాస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఈ చెవికి రాయబడిందంటే అర్థం ఏంటంటే, ఈ చెవి వినే ప్రతి మాట కూడా శుద్ధీకరింపబడాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతిరోజు ప్రభువా అపవిత్రమైన మాటలు విని, అపవిత్రమైన మాటలకి ఎప్పుడైతే నీ చెవిని పెడుతున్నావో శుద్ధీకరించుకోవాలి నువ్వు. అలాంటి అపవిత్రమైన మాటలు, కాని మాటలు కొంతమంది కూర్చున్నారంటే ఎంత చండాలంగా మాట్లాడుకుంటారంటే, కొంతమంది మాట్లాడరు. ఆ మాట్లాడుకునే వాళ్ళ మధ్య పోయి కూర్చుని హాయిగా ఉంటారు. అపవిత్రమైన మాటలు ఎలాగంటారు? హాయిగా. వ్యభిచార సంబంధమైన మాటలను కానీ, లోకములో ఉన్నటువంటి అవినీతి సంబంధమైన హాయిగా వింటున్నావా? వింటే యేసు రక్తము చేత నువ్వు శుద్ధీకరింపబడాలి. ఆ మాటలు నీలో నుంచి తీసివేయబడాలి. ఏం చేయబడాలి? అందరం చెప్పాలి, అందరం చెప్దాం. ఒక యేసయ్యా, నీ రక్తము చేత నేను వినే ప్రతి మాట శుద్ధీకరించండి. అపవిత్రమైన మాటలు విన్నాను, అపవిత్రమైన మాటలకు ఇష్టం లేదా? అంటే వినాలని డిసైడ్ అయ్యారా? ఏమైనా గట్టిగా చెప్పట్లేదు మరి. అపవిత్రమైన మాటలకు నా చెవినిచ్చాను, నన్ను క్షమించండి. నీ రక్తము చేత నన్ను శుద్ధీకరించండి. మళ్ళీ ఇప్పుడు ఏంటి? కుడి చెయ్యి బొటన వేలికి. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు చేసే ప్రతి పని కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఏంటి? చేసే ప్రతి పని పరిశుద్ధమైనదిగా ఉండాలి. అది ఏ పనైనా కూడా దానిలో అపవిత్రత ఉందా? ఏం చేయాలి? సయా నా చేతి పనులు. కొంతమంది లంచం తీసుకుంటే అపరిశుద్ధత, చేయకూడని పని చేస్తే చేతులతో అపరిశుద్ధత. ఈ చేతితో పోయి పక్కన వాళ్ళది సామాన్లు ప్రశాంతంగా తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటే అపవిత్రత, పవిత్రత? చెప్పండి, చెప్పండి. అపవిత్రత. ఈ చేతితో రాయకూడనివి రాస్తే అపవిత్రత, పవిత్రత? అపవిత్రత. అంటే నీ చేతి పనులు కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు ఆయన. ఒకసారి పరిశుద్ధపరచడానికి పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. మరలా వచ్చేసి మరలా అదే చేయడం కాదు.
అందరూ కూడా యేసయ్యా నీ రక్తముతో బిగ్గరగా నీ రక్తముతో నా చేతి పనులను నేను చేసే ప్రతి పనిని శుద్ధీకరించండి. ఇప్పుడు కాలి కుడి పాదము బొటన వేలికి రక్తము అలాగే ఉంచుతాడు. అంటే నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలము కూడా, నువ్వు వెళ్ళే ప్రతి స్థలము, ఏ స్థలాల్లో నువ్వు వెళ్ళాలంటే అపవిత్రమైనటువంటి వాటి దగ్గర కాదు. వింటున్నారా? విగ్రహారాధన సంబంధమైన స్థలాలకు వెళ్ళకూడదు. అలానే యేసు రక్తాన్ని ఆ కుడి పాదం బొటన వేలికి, అక్కడ ఆ యాజకుడు ఆ రక్తాన్ని ఎందుకు ఉంచుతాడు తెలుసా? అంటే నీ నడవడిక కూడా, నీ నడక కూడా పరిశుద్ధపరచబడాలి. నువ్వు వెళ్ళే ప్రతి స్థలము దగ్గరికి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి. నీ జీవితము, నీ నడవడిక పరిశుద్ధముగా ఉండాలి అని అర్థం. ఆమేన్, ఆమేన్. అలాగే ఇప్పుడు ఏమి చెప్తున్నా అన్ని కూడా అలాగే ఒప్పుకోవాలి. నా నడకను, నా యొక్క నేను పట్టుకునే వాటిని, నేను చేసే పనిని, నేను వినే వాటిని పరిశుద్ధపరచండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యవనస్తులు ప్రతిరోజు యేసు రక్తం చేత శుద్ధీకరింపబడాలి. ప్రతిరోజు చివరి ముగింపులో మాట ఏంటంటే, ఇప్పుడు మరలా నూనె ఉంటుంది కదా, యాజకుడు ఏం చేస్తాడు? మరలా నూనె కుడి చెవి పైన అలాగా చిగురుతాడు. బొటన వేలికి, కుడి బొటన వేలికి నూనెను ఉంచుతాడు. పాదానికి, కుడి పాదము బొటన వేలికి నూనె ఉంచుతాడు. అంటే ఏంటి తెలుసా? అభిషేకం. ఏంటి? ఒకటేమో శుద్ధీకరణ, రెండవది అభిషేకం. అభిషేకం దేనికి సాదృశ్యం అంటే బలమునకు. ఏంటి అభిషేకం అంటే? ఏంటి? బలము, శక్తి. అంటే నీకు నీ చెవులు ఏమి వినబడాలంటే ప్రతి మాట ఫిల్టర్ చేయబడి ఆయన స్వరము వినాలి. పరిశుద్ధాత్ముని స్వరము వినడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆమేన్. అయ్యా నీ రక్తము చేత నన్ను, నా యొక్క మాటలను శుద్ధీకరించి వినగలిగిన చెవిని ఇచ్చేయండి ప్రభా. నా యొక్క మాటలను, నా వినికిడి శక్తిని అభిషేకించండి. శక్తి చేత నింపండి అయ్యా. నా చేతులను అభిషేకించండి, నా పాదం బలపరచండి. అంటే రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి, గుర్తుపెట్టుకున్నాయా అమ్మా? వినండి జాగ్రత్తగా. శుద్ధీకరింపబడి బలపరచబడాలి. ఏం చేయబడాలి? నువ్వు శుద్ధీకరింపబడి, దేవుని యొక్క ప్రణాళిక చూశారా? నువ్వు నిన్ను శుద్ధీకరింపబడచడం మాత్రమే కాదు, కానీ ఆయన ఆలోచన ఏంటంటే మరలా నీవు బలహీనపడి పాపము చేయకుండా నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. లోక సంబంధమైన అపవిత్ర మాటలు కాదు, కానీ నీ స్వరము విని నాకు చెవులను దయచేయండి. ప్రకటన గ్రంథంలో ఏముంటుందో తెలుసా? చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగాక. ఏ చెవి కావాలి నీకు? ఆత్మ చెప్పు సంగతులను వినే చెవి కావాలి. సీరియల్ వినడానికనో, అదానికి వినడానికనో, దీనికి వినడానికి ఈ చెవులు పడగొద్దు. పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులు వినడానికి చెవి ఒకసారి ఆయన సన్నిధిలో కూర్చుంటుంది. అందుకని చివరిలో ఒక మాట చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనములో, అలసిన వాని మాటల చేత
అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఆమేన్. ఏంటంట? శిష్యునికి తగిన, శిష్యుడు వినున్నట్లుగా నేను వినున్నట్లు, శిష్యుడు తగిన నోరు యెహోవా నాకు దయచేసి. ఈ మాట నాకు అయ్యా, శిష్యుడు వినున్నట్లుగా వినేటట్టు చేసేవాడు నీవు. నేను నీ శిష్యునిగా ఉండాలనుకుంటున్నాను. నాకు నేర్పించు, వినుబుద్ధి నాకు పుట్టించుమయ్యా. యెషయా కంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? వినుబుద్ధి పుట్టించాడు. కొంతమందికి ఆయన మాటలు వినాలంటే చిరాకు వస్తూ ఉంటుంది. ఆయన సన్నిధిలో కూర్చోవాలంటే ఏదో అలసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే శిష్యునికి తగినటువంటి విధముగానే ఉండట్లేదు. వినుబుద్ధే పుట్టిట్లా. కారణం ఏంటో తెలుసా? నీవు ఆయన కిందకి శిష్యురాలుగా ఉండడానికి ఇష్టపడలా. ఈరోజు మోకరించి ఒకసారి అయ్యా మోకరిద్దాం దయచేసి. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక చూచారా? ఆయన నిన్ను పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, ఆయన నిన్ను అభిషేకించి నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. ఆయన ప్రణాళికను ఒకసారి గుర్తించు.